మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. హలో గైస్, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. ఒక పక్క యుద్ధం, మరో పక్క అసలు మనకి పెట్రోల్ అండ్ క్రూడ్ ఆయిల్స్ ఏదైతే ఉన్నాయో అవి సరిగ్గా వస్తున్నాయా రావట్లేదా అనే ఒక భయం. అయితే ఇలాంటి టైంలో ఇన్వెస్ట్మెంట్స్ అనేవి కూడా చాలా వాలటైల్గా ఉన్నాయి, మరి ముఖ్యంగా స్టాక్ మార్కెట్లో ప్రొడక్ట్స్ అన్నీ కూడా. అలాంటి టైంలో మ్యూచువల్ ఫండ్స్ అనేది ఇప్పటికీ స్టిల్ ఒక సేఫ్ ప్రొడక్ట్గా కనిపిస్తున్నప్పటికీ ఇందులో కూడా స్మాల్ క్యాప్ ఫండ్స్ అనేవి డేంజరస్గా మారుతున్నాయని చెప్పేసి కొంతమంది ఇన్వెస్టర్స్, రిటైలర్స్ మనకి కామెంట్ చేయడం జరుగుతూ ఉంది. అయితే నిజంగా స్మాల్ క్యాప్లో ఇన్వెస్ట్మెంట్స్ ఇప్పుడున్న పరిస్థితులు బట్టి రిస్క్ అంటారా? ఈ విషయం మనం తెలుసుకుందాం. మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ అయిన పిఎస్ చంద్రశేఖర్ గారిని అడిగి తెలుసుకుందాం. సార్, మ్యూచువల్ ఫండ్స్లో నిజంగా సేఫెస్ట్ ప్రొడక్ట్ అని చెప్పడానికి రకరకాల రీజన్స్ అయితే ఉన్నాయి. కానీ స్మాల్ క్యాప్ అనేది ఈ రీజన్స్ అన్నిటిని ఓవర్కమ్ చేసుకుని ఇది కూడా ఒక రిస్క్ ప్రొడక్ట్ అని చూపిస్తుందా అనే క్వశ్చన్ వస్తుంది. దీనికి మీరు ఆన్సర్ ఏంటి? విరాట్ గారు, ఫస్ట్ మ్యూచువల్ ఫండ్స్ సేఫెస్ట్ ప్రొడక్టా అని మీరు అన్నట్టుగా మాట్లాడుకుంటే, మార్కెట్ లింక్డ్ కాబట్టి రిస్క్ అనేది ఉంటుంది. సో రిస్క్ ఏ లెవెల్లో ఏ స్కీమ్స్లో ఉంటాయనేది మనం అర్థం చేసుకోవాలి. ఫస్ట్ మనం ఇవాళ మాట్లాడుకునేది స్మాల్ క్యాప్లో ఇన్వెస్ట్మెంట్స్ ఈ టైంలో చేయొచ్చా మనం మాట్లాడుకుంటే. సార్ జనరల్గా ఇలాంటి స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ మనం ఎప్పుడైతే ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నామో వాళ్ళు చాలా ఫోకస్డ్గా, క్లియర్గా ఉండాలి కొన్ని విషయాల్లో. ఏంటి అని మనం మాట్లాడుకుంటే, వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ హారిజన్ ఇలా స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్కి వెళ్ళేటప్పుడు 7 to లేకపోతే 5 to 10 ప్లస్ 5 to 10 ఇయర్స్ టైం హారిజన్ ఉండాలి. అంటే నేను 5 నుంచి 10 సంవత్సరాల వరకు నేను ఇన్వెస్ట్ చేసి ఉంటాను. ఫస్ట్ థింగ్, మన ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి మార్కెట్లో. సో ఎస్ఐపి మూలంగా ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్తే ఇలాంటి వాలటైల్ సిచ్యువేషన్స్లో కాస్ట్ యావరేజింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. సో బట్ ఇలాంటి సిచ్యువేషన్స్ ఒకేసారి లంసమ్ అనేది పెట్టకండి. ఒక స్టాగర్డ్ వే ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ అనేది ఆల్వేస్ ఫర్ స్మాల్ క్యాప్లో. ఓకే. సో సార్, స్మాల్ క్యాప్ మన ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఒక డైవర్సిఫైడ్ పోర్ట్ఫోలియో చేసుకోమంటాం. సో మీ మొత్తం అమౌంట్ని తీసుకెళ్ళి స్మాల్ క్యాప్లో పెట్టకండి. సో మీ డైవర్సిఫైడ్ పోర్ట్ఫోలియోలో ఓ 10 to 20% డిపెండింగ్ ఆన్ యువర్ రిస్క్ అపెటైట్. అంటే మీరు పెట్టిన 100 రూపాయలు ఒక 50 రూపాయలు పడిపోయినా పర్వాలేదు అనుకుంటే స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్స్కి రండి షార్ట్ టర్మ్లో. బట్ లాంగ్ టర్మ్లో మళ్ళీ మంచి వెల్త్ అనేది క్రియేట్ అవుతుంది. అంటే నేను చెప్పేది ఏంటంటే, నెగిటివ్ రిటర్న్స్ కూడా చూడగలుగుతారు. 50% నెగిటివ్ రిటర్న్స్ చూసే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అదేవిధంగా 50% రిటర్న్స్ కూడా కనబడే ఛాన్సెస్ ఉంటాయి. ఎప్పుడైతే మార్కెట్ ఇలా ఇంత డ్రాస్టికల్గా పడుతుందో అలాగే మళ్ళీ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ రిస్క్లన్నీ అర్థం చేసుకుంటూ స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి. మరియు అవాయిడ్ చేయవలసింది ఏంటంటే, షార్ట్ టర్మ్ రిటర్న్స్ కోసం స్మాల్ క్యాప్లో రాకండి. ఫస్ట్ థింగ్. రెండోది, మీకు చెప్పినట్టుగా 30 to 40% ఒకవేళ పడుతుంది, మీరు అది తీసుకోలేను అనుకునేటప్పుడు స్మాల్ క్యాప్లోకి రాకండి. ఓకే. తర్వాత హెవీగా ఒకే దగ్గర పెట్టకండి. స్మాల్ క్యాప్లోనే మొత్తం అంతా అమౌంట్ పెట్టకండి. సార్, ఇప్పుడు మనం మాట్లాడుకునేటప్పుడు ఇప్పుడు సినారియోలో మన గ్లోబల్ అన్సర్టనిటీస్ ఉన్నాయి కాబట్టి, స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్, యుఎస్, ఇజ్రాయెల్, ఇరాన్ వార్ వల్ల బ్యారెల్ ఇస్ అరౌండ్ $100 అబౌవ్. సో అది సీజ్ ఫైర్ అయిందే తప్పించి ఇంతవరకు సొల్యూషన్ అయితే ఇంకా రాలేదు. సో యుఎస్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే, దే హ్యావ్ బ్లాక్డ్ కంప్లీట్లీ. ఈ ఇరాన్ ఎక్కడ ఏం చేయకుండా బ్లాక్ చేశారు. వాళ్ళ క్రూడ్ ఆయిల్ అమ్మలేనట్టుగా. సో ఇలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే సార్, మన క్రూడ్ ఆయిల్ అనేది మళ్ళీ ఇంకా పెరుగుతుంటుంది. మేబీ ఒక 1, 2, 3 షిప్స్ వెళ్ళొచ్చు, బట్ దే కెనాట్ అన్నీ వెళ్ళే ఛాన్సెస్ అయితే లేదు. ఇప్పుడు నేను లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే వాళ్ళకి స్టోరేజ్ కెపాసిటీ తగ్గిపోతుంది. ఎవరికి? ఇరాన్ వాళ్ళకి. క్రూడ్ ఆయిల్ స్టోరేజ్ కెపాసిటీ తగ్గిపోతుంది. అలాంటప్పుడు ఏంటి, మనకి ఇంకా టెన్షన్స్ ఎక్కువ అవుతాయి, మన వాల్యుయేషన్స్, బ్యారెల్ అన్నీ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. కానీ ఇది ఇప్పుడు మనం మాట్లాడుకుంటే సార్, స్మాల్ క్యాప్లో కొన్ని ఇంకా ఓవర్ వాల్యూడ్ ఉంది, కొన్ని రీజనబుల్ వాల్యుయేషన్లు ఉన్నాయి.
సో ఇన్వెస్ట్మెంట్స్ అనేది ఎప్పుడైనా నేనేమన్నాను 5 to 10 ఇయర్స్ ఈజ్ 10 ఇయర్ ఉండాలి. సో మనం ఒక స్టాగర్డ్ వే ఆఫ్ ఎస్ఐపి మూలంగా ఇన్వెస్ట్మెంట్స్ అనేది స్మాల్ క్యాప్లో కూడా ఇన్వెస్ట్మెంట్స్ చేయొచ్చు. ఓకే. సో కొంతమంది ఉంటారు లంసమ్ ఒకే డబ్బులు పెట్టుకుని కూర్చుంటారు, ఒకేసారి పెడదామని చూస్తుంటారు. వాళ్ళకి చెప్పేది ఏంటంటే ఒకవేళ ₹100 ఉంటే ₹50 లంసమ్ పెట్టండి, లేదా ₹30 లంసమ్ పెట్టండి, మిగతాది స్టాగర్డ్ వేలో ఇన్వెస్ట్ చేయండి. వెరీ సింపుల్ సొల్యూషన్ ఫర్ దట్. సార్ ఇంకోటి ఏంటంటే ఈ జనరల్గా ఈ చిన్న కంపెనీస్ స్మాల్ క్యాప్స్ మనం పెడతాం కాబట్టి వాళ్ళకి లిక్విడిటీ ప్రాబ్లమ్స్ ఉంటాయి చిన్న కంపెనీలు. సో వాళ్ళకి ఇమ్మీడియట్గా ఈ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉండేటప్పుడు రిస్క్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. సో వాళ్ళకి డబ్బులు అవసరం ఉంటుంది, డబ్బులు దొరకకపోవచ్చు, లేకపోతే వాళ్ళ ప్రొడక్ట్ డిమాండ్ ఉండకపోవచ్చు, చాలా రీజన్స్ ఉంటాయి. సో ఇవన్నీ చూసుకుని మనం స్టాక్స్ కొనుక్కోవాలంటే మనం చేయలేము. ఒక రీసెర్చ్ అనలిస్ట్ కూడా 100% ప్రెడిక్ట్ చేయలేడు. బట్ మ్యూచువల్ ఫండ్స్లో ఏం అవుతుందంటే మనం పెట్టిన పెట్టుబడి స్మాల్ క్యాప్లో నంబర్ ఆఫ్ స్టాక్స్లో పెడతారు కాబట్టి డైవర్సిఫైడ్ పోర్ట్ఫోలియో ఉంటుంది కాబట్టి రిస్క్ అనేది తగ్గుతుంది. సో వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్ టు ఇన్వెస్ట్ ఇన్ స్మాల్ క్యాప్స్ ఈజ్ స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్. కాకపోతే ఎస్ఐపి మూలంగా, లేకపోతే డెట్ కేటగిరీలో లంసమ్ ఉన్న వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే డెట్ కేటగిరీలో పెట్టి ఎస్టీపీ చేసుకోండి. సో చేసుకుంటూ విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 1 to 3 months పెట్టుకుని అన్నీ ఈ స్మాల్ క్యాప్కి వెళ్ళేటట్టు ప్లాన్ చేసుకుంటే మంచి రిటర్న్స్ అనేది జనరేట్ అవుతుంది. సార్ ఇప్పుడు మార్కెట్ ఆల్రెడీ షార్ప్గా పడింది మనం చూసుకుంటే, మళ్ళీ ఇప్పుడు రికవర్ అవుతుంది. 1 డేలో నెగిటివ్గా వస్తుంది, 1 డే పాజిటివ్గా వస్తుంది మార్కెట్. ఎందుకంటే వాళ్ళకి ద పాత్ ఈజ్ నాట్ క్లియర్ ఎట్. అంటే ఎటు వెళ్ళాలి, ఎటు వెళ్తుంది అనేది ఇంకా ఎవరికి తెలియదు. సో ట్రేడింగ్ వాళ్ళు కూడా ఏం చేస్తారంటే షార్ట్స్ చేస్తారు, లాంగ్స్ చేస్తారు. బెట్టింగ్ వన్ దే ట్రేడ్ అంటే పెరుగుతుందని పెడతారు, కాల్ చేస్తారు, పుట్టు చేస్తారు. సో ఈ జనరల్గా ట్రేడింగ్ అనేది చాలా రిస్కీ ప్రోడక్ట్ కాబట్టి మనం ప్రతి ఒక్కరు చేయలేరు. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ లాస్ మనీ. బట్ మ్యూచువల్ ఫండ్స్లో ఇప్పుడు ఒక స్కోపు, ఒక ఆపర్చునిటీ ఉంది, రీజనబుల్ వాల్యుయేషన్స్లో ఉంది కాబట్టి స్మాల్ క్యాప్లో ఇన్వెస్ట్మెంట్స్ చేస్తూ లాంగ్ టర్మ్ అనేటప్పుడు చేస్తూ వెళ్తే మంచి రిటర్న్స్ అనేది జనరేట్ అవుతుందండి. విరాట్ గారు. సో ఇందులో ఒక 5-6 టైప్స్ అనేది ఇక్కడ మీరు చెప్పడం జరిగింది సార్. మేజర్‌గా ఇన్వెస్ట్‌మెంట్ చేసే పద్ధతిలోనే ఒక పక్క రిస్క్ ఉన్న దాన్ని హ్యాండిల్ చేయడం తెలియాలి అనే విధంగా ఇన్వెస్ట్‌మెంట్స్ అయితే కనిపిస్తా ఉన్నాయి. ఆ ఫార్ములాస్ గాని, ఆ ప్యాటర్న్స్ గాని. అయితే డెఫినెట్‌లీ మ్యూచువల్ ఫండ్స్ ఆర్ సబ్జెక్టెడ్ టు మార్కెట్ రిస్క్ కాబట్టి ఈ ఎపిసోడ్‌ని కేవలం ఎడ్యుకేషనల్ పర్పస్ మీద మాత్రమే చేయడం జరిగింది. డెఫినెట్‌లీ ప్రొఫెషనల్స్‌ని మీరు కన్సల్ట్ అయ్యి వాళ్ళ ద్వారా మాత్రమే మీరు ఇన్వెస్ట్ చేయండి తప్ప ఓన్ డెసిషన్స్ తీసుకోవద్దండి. అవి రిస్క్. అండ్ అందుకనే మనం ఇలా ప్రొఫెషనల్స్‌ని తీసుకొచ్చి వాళ్ళతో ఇంటర్వ్యూ చేసి వాళ్ళ యొక్క ఐడియాస్‌ని మీకు తెలియజేసేలా చేస్తున్నాము. అండ్ తప్పకుండా మీరు ఇలాంటి ఇన్వెస్ట్‌మెంట్స్ అనేవి కూడా మీరు రెగ్యులర్‌గా చేయడం స్టార్ట్ చేయండి. డైరెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్స్ అనేవి ఎప్పటికైనా రిస్క్ కాబట్టి. అండ్ మీ హార్డ్ అండ్ మనీని అయితే లూజ్ అవ్వద్దండి. ఇది మా సజెషన్. అండ్ వచ్చే ఎపిసోడ్‌లో మళ్ళీ కలుద్దాం. థాంక్ యూ సో మచ్.